కథాప్రియులారా, ఆలకించండి. గ్రేట్ నరుటో బ్రిడ్జ్ మీద జరిగిన ఆ అద్భుతమైన పోరాటాన్ని ఇప్పుడు కొనసాగిద్దాం. మన కథ ఇప్పుడు నరుటో ఎపిసోడ్ 16 ది బ్రోకెన్ సీల్ వైపు మళ్లుతుంది. గత ఎపిసోడ్లో సహచరుడు సాసుకే మరణించాడని నమ్మిన యువ నరుటో ఉజుమకి కోపంతో ఉప్పొంగిపోయాడు. అతనిలోని 9 తోకల నక్క క్యుబీ యొక్క ఎర్రటి చక్రాబద్దలై బయటకు వచ్చింది. ఆ శక్తి హాకు యొక్క మంచు జైలును కూడా ముక్కలు చేసింది. కోపంతో రగిలిన నరుటో ఒక రాక్షసుడిలా మారిపోయాడు. తన డెమోనిక్ మిర్రరింగ్ ఐస్ క్రిస్టల్స్లో అంటరానివాడిగా ఉన్న హాకు ఒక్కసారిగా వెనుకడుగు వేయవలసి వచ్చింది. క్యుబీ చక్రాతో కూడిన నరుటో వేగం, బలం ఒక సాధారణ గెనిన్ కలిగి ఉండవలసిన దానికంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. నరుటో భయంకరమైన దెబ్బలతో ఆ మంచు అద్దాల పద్ధతిని విచ్ఛిన్నం చేయడం ప్రారంభించాడు. హాకు ఒక పగిలిన ప్రతిబింబం నుండి మరొక దానికి పారిపోవలసి వచ్చింది. ఇంతలో కొద్ది దూరంలో గురువుల మధ్య యుద్ధం కొనసాగింది. కకాషి హటాకే మరియు మిస్ట్ డెమోన్ జబుజా మోమోచి ఆ ఐస్ డోమ్లో జరుగుతున్న పోరాటాన్ని నిశితంగా గమనిస్తూ తమ పోరాటంలో బిగుసుకుపోయారు. జబుజా చల్లని ప్రశాంతతతో హాకు ఇప్పటికే గెలిచాడని ప్రకటించాడు. ఎందుకంటే ఈ అద్భుతమైన చక్రా ఉన్నా నరుటోకి నిజమైన నింజాను ఓడించడానికి అవసరమైన హంతకుడి సంకల్పం లేదని జబుజా నమ్మాడు. కాని కథ మళ్లీ తిరగబడబోతోంది. హాకు కోపంతో ఉన్న నరుటోపై చివరి ఖచ్చితమైన దెబ్బను ఇవ్వడానికి సిద్ధమవుతున్నప్పుడు కింద పడిపోయి ఉన్న సాసుకేలో కదలిక కనిపించింది. చనిపోయాడని అందరూ నమ్మిన సాసుకే అకస్మాత్తుగా లేచాడు. అతను చనిపోలేదు, కాని ప్రాణాంతకమైన ప్రమాదం, ఆ పోరాటం యొక్క ఒత్తిడి అతనిలో ఒక కొత్త శక్తిని మేల్కొల్పింది. ఉచిహా వంశపు ప్రసిద్ధ షేరింగన్ కన్ను. ఇప్పుడు కొత్త చూపుతో సాసుకే హాకు యొక్క మెరుపు వేగాన్ని ట్రాక్ చేయగలిగాడు, వేగం యొక్క భ్రమను ఛేదించగలిగాడు. యుద్ధం యొక్క గమనం మళ్లీ మారింది. తన షేరింగన్ సహాయంతో హాకు మెరుపు వేగవంతమైన దాడులను ఊహించి సాసుకే వెంటనే పోరాటంలోకి దూకాడు. అతను నరుటో మళ్లీ కలిసికట్టుగా పోరాడటం ప్రారంభించారు. వారు విశ్రాంతి లేకుండా పోరాడుతూ హాకును మూలన పడేలా చేశారు. హాకు మేల్కొన్న షేరింగన్ వల్ల కలిగే తీవ్ర ప్రమాదాన్ని గుర్తించాడు. తన గురువు జబుజాను ఏ ధరకైనా రక్షించాలనే తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన మాస్టర్కు అతి పెద్ద ముప్పు ఈ కొత్త శక్తివంతమైన కన్ను ఉన్న సాసుకే అని నమ్మి హాకు తన చివరి దాడులన్నింటినీ సాసుకేపైకి మళ్లించాడు. సాసుకే అప్పటికే బలహీనపడి తీవ్రంగా గాయపడ్డాడు, కానీ నిలబడ్డాడు. తన సహచరుడిని రక్షించాలని నిర్ణయించుకున్నాడు, మళ్లీ పడిపోకూడదని నిర్ణయించుకున్నాడు. నరుటో కొత్త శక్తితో పోరాడుతుండగా సాసుకే తన కొత్త బలం ప్రతి అణువుతో పోరాడాడు. హాకు పూర్తిగా నిస్సత్తువకు లోనై తన గురువును రక్షించడానికి తీవ్ర ప్రయత్నం చేస్తుండగా నరుటో మరియు సాసుకే ఒక కొత్త, భయంకరమైన సమన్వయంతో పోరాడుతున్నప్పుడు ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. వారి చుట్టూ ఉన్న మంచు క్రిస్టల్స్ విపరీతమైన ఒత్తిడికి విరిగిపోవడం ప్రారంభించాయి. వారి విజయం అనిశ్చితంగా ఉంది. వారి ప్రాణాలు దారపు పోగు మీద వేలాడుతున్నాయి. అక్కడితో ఈ కథ ఆగింది. పోరాటం మాత్రం ఇంకా ఉధృతంగా కొనసాగుతోంది.